తప్పు చేశారని ఆయన మీద అరుస్తున్నావు అంటే నీ మనవరాలు అలాగే నేను నీ మనవణ్ణి కాబట్టి మేమిద్దరం సంతోషంగా ఉంటే చాలు. అవతల వాళ్ళు నీ మనవరాలు వల్ల ఎంత బాధపడి నాశనం అయిపోయినా నీకు ఆనందమే అనమాట. అంటే నీకుండే ఫీలింగ్స్ ఇంకెవరికి ఉండవా నానమ్మా అని కాశీ అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక రే నన్నేం చేయమంటావురా, జ్యోత్స్నని చేసిన పని బయటపడుతుందేమో అని ఇదంతా చేసింది. అప్పటికి నాతో ఈ వైరాతో చేతులు కలుపుతున్నానని చెప్పలేదు, నేను వద్దని అన్నాను, తను వినిపించుకోలేదు అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ మాట విని స్వప్న అయితే అంటే దీనంతటికీ కారణం జ్యోత్స్ననే, కానీ అన్నయ్య జ్యోత్స్న విషయాన్ని బయట పెట్టకుండా ఆపుతున్నాడు. జ్యోత్స్న దీప వదిన విషయంలో ఇలాగా కాశీ విషయంలో ఇది రెండోసారి కాశీని డబ్బుతో కొనేయాలని మాయ మాటలు చెప్పి మా జీవితాల్ని నాశనం చేసింది. అన్నయ్య ఎందుకు జ్యోత్స్న గురించి బయట పెట్టడం లేదో నాకు తెలియడం లేదు, కానీ నేను మాత్రం ఇప్పుడు ఈ విషయాన్ని బయట పెడతాను. ఈ వీడియో తీసుకువెళ్ళి ఇంట్లో అందరి ముందు చూపిస్తాను, ఈ విషయం అన్నయ్యకి తెలియకుండా చేస్తాను అని స్వప్న అయితే ఇక జ్యోత్స్న మీద కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఈ ట్విస్ట్ మీకు నచ్చిందా? నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఇక స్వప్న అయితే శివన్నారాయణ ఇంటికి బయలుదేరుతుంది. అప్పుడే ఇక శివన్నారాయణ అయితే బయటికి వస్తూ ఉంటాడు. అలా బయటికి వస్తున్న శివన్నారాయణకి కోపంగా ఇంటికి వస్తున్న స్వప్న అయితే కనిపిస్తుంది. స్వప్న ఏంటి ఇంత కోపంగా ఇలా వస్తుంది అని అనుకుంటూ, అమ్మ స్వప్న ఏంటమ్మా ఇలా వచ్చావు, అలా ఒక్కదానివే నడిచొస్తున్నావేంటి అని అడుగుతూ ఉంటే, పోలీస్ స్టేషన్ నుంచి వస్తున్నాను తాతయ్య గారు అని స్వప్న అంటుంది. పోలీస్ స్టేషన్ నుంచా, నీ భర్తని కలిసి వస్తున్నావా, ఇంకా ఎందుకమ్మా వాడిని నమ్ముతున్నావు అని అంటూ ఉంటే, తాతయ్య గారు కాశీ చేసిందంతా కూడా తప్పే, నేను కాదనడం లేదు, కానీ కాశీ చేత ఇదంతా చేయించిందిగా మీ మనవరాలు జ్యోత్స్న అని నిజాన్ని బయటపెడుతుంది స్వప్న. అప్పుడే అది విని ఆ రోజు వైరా కూడా ఇదే మాట చెప్పాడు. వైరా మాట నేను నమ్మలేదు, జ్యోత్స్నని ఇదంతా చేసిందంటే ఎలా నమ్మాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మీ పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఇలాగే అడుగుతారు తాతయ్య గారు, అందుకని నేను ఒక రుజువు తీసుకొచ్చాను అని పోలీస్ స్టేషన్లో స్వప్న తను తీసిన వీడియోని శివన్నారాయణకి చూపిస్తుంది. అప్పుడే శివన్నారాయణ, పారిజాతం, వైరా, కాశీ ముగ్గురు కూడా మాట్లాడుకునే మాటల్ని అంతా కూడా వీడియోలో వింటాడు. విన్నారు కదా, మొత్తం వీడియో చూశారు కదా. పారిజాతం గారికి జ్యోత్స్నని ఇదంతా చేయించింది కాశీని అడ్డు పెట్టుకొని అని ముందే తెలుసు, కానీ తను నిజాన్ని బయట పెట్టలేదు. మా నాన్న నిర్దోషి అని తను అనడం కన్నా తప్పు చేశాడని నోటికొచ్చినట్లు మా నాన్నని తిట్టింది. చేసిన తప్పు కాశీ అయినా సరే తను తప్పు చేసిన వాళ్ళని వదిలేసి మా నాన్నని ద్వేషించింది. జ్యోత్స్న వైరాతో చేతులు కలిపి సొంత కుటుంబాన్ని, కంపెనీని కూడా గౌరవాన్ని, మర్యాదని తీయాలని చూసింది అని అంటూ నిజాలన్నీ కూడా శివన్నారాయణ ముందు బయట పెడుతుంది స్వప్న. చూశారుగా ఫ్రెండ్స్, మరి శివన్నారాయణకి జ్యోత్స్న చేసిన కుట్ర తెలియాలని, ఇలాగే జరగాలని మీరు కోరుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ని క్లిక్ చేయండి.